కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. స్వామి సేవక భక్తుల్లో ప్రస్తుతం మనం కొరకోటి బుజ్జయ్య గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఒకసారి స్వామివారు తన అరచెయ్యిని చూపించు, ఇక్కడ పుల్ల గుచ్చుకుందయ్యా నాకు అని అంటారు. ఏం స్వామి పుల్ల ఎందుకు గుచ్చుకుందని వీళ్ళంతా స్వామి చేతులు చూస్తుంటారు. ఒక అర్ధగంట సమయం దాలొచ్చి, బుజ్జయ్య నేను ఇక్కడ కొద్ది దూరంలో ఉన్నాను, నా అరచేతిలో తేలు కుట్టింది, స్వామిని స్మరించుకోగానే వెంటనే తగ్గిపోయిందని చెప్పటంతో అదే కావున స్వామి ఇందాకటి నుంచి అరిచేయి చూపిస్తూ ఇక్కడ పుల్లగుచ్చుకుంది అని అంటున్నారని వాళ్ళు ఆ విషయం చెప్పారని కూడా తెలియవచ్చింది. బుజ్జయ్యకి ఒకసారి మెడ నొప్పి వచ్చింది. ఆ నరాలన్నీ ఒక ఎముక కింద ఒత్తుకొని నొప్పి వస్తే మెడ్రాస్లో రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ అయినా తగ్గలేదు. స్వామికి చెప్పుకుంటే స్వామి ఒక్కసారి అట్లా స్పర్శించగానే ఇంకెప్పుడు మెడ నొప్పి రాలేదని కూడా ఈయన చెప్పారు. ఎన్నో సార్లు అనేక సందర్భాల్లో తృప్తిగా స్వామి యొక్క కృపా విశేషాలు చెబుతూ ఉండేవాడు ఆయన. అందులో ఒక్కొక్క విషయం తీసుకుంటే అప్పుడు ఆయనకు సెరిబ్రల్ స్పాండలైటిస్ అని ఈ మెడ నరాల్లో లోపల ఇబ్బంది అయి ఆయనకు బాగా నొప్పి పెట్టి కష్టపడితే ఎవరో చెప్పారు, మద్రాసులో శ్రీ రామ్మూర్తి గారు అనేటువంటి ఆయన చాలా గొప్పవారు. ఆయన ప్రెసిడెంట్ డాక్టర్గా కూడా ఉండేవాడు, చాలా పెద్ద ప్రొఫెసరు. ఆయన గారు శ్రీ రామ్మూర్తి గారని ఆచంట లక్ష్మీపతి అనే మహా విద్వాంసుడైనటువంటి డాక్టర్ గారి కుమారుడైన ఆయన గారు దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కూడా పూర్తిగా తగ్గల. ఏదో కొన్ని మందులు ఇచ్చారు. సరే ఇంకా ఎట్లా బాధపడుతూ స్వామి దగ్గర నిలబడితే ఆయన పిలిచి ఒకసారి మెడ ఇలా నిమిరారు. అంతే, అతడి జన్మంతా మళ్ళీ ఆ నొప్పి రాలేదు. ఏ వైద్యమైనా సరే వాటన్నిటికంటే స్వామి కృపే విశేషమైందని రుజువడం ఇక్కడ ఉంది. అంతేకాదు, నిజమైన భక్తులకు స్వామి కరుణ ఎప్పుడూ ఉంటుందని కూడా ఈ సంఘటన సూచిస్తుంది. ఒకసారి స్వామివారు తలుపూరు నుంచి వస్తూ ఉండేటప్పుడు నెల్లూరులోకి రాగానే ఇక్కడ ఆసుపత్రికి పోవాలయ్యా అని అనటము, ఆ స్వామివారే దారి చూపించి పలానా దగ్గరికి పోవాలని చెప్పడంతో అక్కడికి ఈ సేవకులు తీసుకెళ్లారు. అక్కడ లోపల స్వామిని అనన్యంగా ప్రార్థిస్తూ బుజ్జయ్య, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ చెల్లెలు పద్మమ్మ ఉంటారు. స్వామి అక్కడికి పోయి వాళ్ళని అనుగ్రహించి ఇంకా ఇక్కడితో లెక్క సరిపోయిందయ్యా అని అక్కడి నుంచి వెనక్కి వచ్చేయటం, ఆ విధంగా మేము అనుగ్రహించబడ్డామని కూడా వాళ్ళ ద్వారా తెలిసింది. తోంపల్లి రామానాయుడు ఒక పూట భోంచేసేవాడు, నిదానస్తుడు. మధ్యాహ్నం భోంచేసేది, సాయంత్రం కాఫీ తాగేది ఆయన. మీకు మొదటి కాన్పులో ఒక అబ్బాయి పుట్టాడు కదా 78లో. అబ్బాయి అది పెద్ద అబ్బాయి 70 పుట్టినాడు. అప్పుడు స్వామి ఏం చెప్పాడు? కూడా స్వామి పెట్టింది. ఏమని? అదే ఎర్రాగల స్వామి పేరు పెట్టండి, 72 సంవత్సరాల ఆయుసు, ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు. అందుకని మీరు రాఘవేంద్ర అని పెట్టారు. చిన్న అబ్బాయికి మాత్రం అది రవి అని పెట్టండి, ఆ అబ్బాయి పేరు రవి పెట్టండి అని ఆమె చెప్పింది అని తులసవ్వ చెప్పింది. తర్వాత 15 రోజులు బిడ్డగా ఉన్న అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు కూడా 9వ నెల నాకు అసలు చచ్చిపోవాల్సింది. అక్కడ సిద్ధరైకొండ కాడ. అవునా, అప్పటికప్పుడు ఎక్కడ మూటలు గట్టించి వచ్చి నేను జీబుల హాస్పిటల్లో ఉన్నా. అప్పుడు ఆడక గేటు కాడికి వచ్చా. అప్పుడు గేటు కాడికి వచ్చి ఆమె ఇక్కడ బాని అని చెప్పి ఎదురు చెప్పుండి ఆయన ఇసిరి వచ్చేసినాక ఇక్కడికి వచ్చాక తెలిసిందంట ఆమె ఉంది హాస్పిటల్లోనని. అది విన్నాము మేము కూడా. అప్పటికప్పుడే హాస్పిటల్లో అనారోగ్యంతో ఉంటే స్వామి బయట వచ్చి కొంతసేపు ఉండి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఒకసారి స్వామివారు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అందరూ భక్తులు స్వామి అందరూ స్నానాలు చేయటం, కాసేపు అయిన తర్వాత వీళ్ళందరూ ఇంక పోదామా స్వామి అంటే స్వామి ఏం పలకకుండా గమ్మనున్నారట. కాసేపటికి బుజ్జయ్య వచ్చి ఆయన కూడా వీళ్ళతో కలిసిన తర్వాత ఆయన స్నానం చేసి అందరూ కలిసిన తర్వాత ఇంకా పోదాం అయ్యా, ఇంకా పర్వాలేదని చెప్పడంతో, అంటే ఆ స్వామివారు ఈయన ప్రార్థించుకొని అక్కడికి వస్తున్నాడు అనేది తెలిసి ఆ విధంగా ఉన్నారని వాళ్ళకి అర్థమైందని కూడా అనుకున్నారు. బుజ్జయ్య 64 సంవత్సరాలు జీవించారు. తన చివరి వరకు స్వామి పట్ల
గౌరవంగా ఉండేవారు, భక్తిగా ఉండేవారు. ఈ విధంగా తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించిన బుజ్జయ్య చివరిలో ఒక 15 రోజులు తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్లో తన 2 కిడ్నీలు పాడయ్యి అక్కడ ఉండటం, ఆ తర్వాత ఇంటికి వచ్చిన 4-5 రోజులకి పరమపదించడం జరిగింది. జనవరి 5వ తేదీ 2004వ సంవత్సరంలో కొరకూటి బుజ్జయ్య పరమపదించారు. ఎన్నో సంఘటనలకి సాక్ష్యంగా ఉన్న బుజ్జయ్య అంతకాలం స్వామిని నమ్ముకొని జీవించారు. ఏం బాగలేకుండా వచ్చింది ఆయనకి? ఆయనకి షుగర్ ఇన్ని ఎక్కువగాను అదే దాంతో ఉన్నాడు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. తిరుపతి సిమ్స్ లో కొద్ది రోజులు ఉన్నాడు, 5-6 రోజులు మంచంలో ఉన్నాడు. చివరిలో ఏమైందమ్మా? 1వ తేదీ జనవరి 5వ తేదీ 2004వ సంవత్సరం వరకు ఉన్నారు ఆయన. 5వ తేదీ మేమంతా ఉన్నా కానీ మా అక్కని రాజా వాళ్ళ అమ్మంటే నువ్వు పోయి గబాన్ రాపమ్మా, ఇంకా 5 గంటలే టైం, 5 కరెక్ట్గా వచ్చాడు. అప్పుడే 5కి ఆ మాట చెప్పారు. ఆ తర్వాత 5 గంటలకు ఆయన కాలం అయిపోయారు అన్నమాట. ఆయన వయసు అప్పుడు 64 సంవత్సరాలు, 44 ఏళ్ళు. ఇది 1940లో పుట్టుండాలి అప్పుడు ఆయన. తమాషా ఏంటంటే ఆయన కరెక్ట్గా ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ ఎంతకాలం బతికాడో తెలిసింది వాళ్ళ పిల్లల వల్ల. 64 ఏళ్ళు బతికాడు. అందువల్ల 1940లో పుట్టి ఉండవచ్చు అని మనం స్థిరీకరించుకున్నాం. ఎందుకంటే ఆయన పోయిన డేట్ మనకు తెలుసు కనుక 64 ఏళ్ళు జీవించినట్టు తెలియవచ్చింది. అంతేకాదు ఎంతో ప్రయత్నం చేస్తే ఆయన గురించిన మంచి ఫోటో ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రమే లభించింది. అప్పట్లో చాలామందికి సరైన ఫోటోలే ఉండేవి కావు. ఉన్న వాటిలో ఇప్పుడు మనం చూస్తున్నదే ఉత్తమమైనది అని ఆత్మీయులైన వాళ్ళు చెప్పారు. ఈ విధంగా మనం ఎన్నో విషయాలు ప్రత్యక్ష సాక్షిగా ఉండి కానీ తక్కువగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన వాళ్ళలో బుజ్జయ్య ఒకడు, కొర్రకూటి బుజ్జయ్య ఒకడు. ఆ చివరిలో ఆయన ఎప్పుడన్నా అడిగితే ఏమయ్యా ఎలా ఉన్నామంటే షుగరు బీపీ ఉన్నాయి అనేవాడు. వాటి వల్లనే చివరిలో ఆయన ఇబ్బంది పడి పరమపదించినట్టు తెలియవచ్చింది. ఏది ఏమైనా స్వామి చరిత్రలో బుజ్జయ్యకు తప్పకుండా ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానం ఎప్పుడూ ఎవ్వరూ చెదర్చలేని. స్వామి మాటను అనుసరించి నేను వివాహం చేసుకోలేదు అని ఎవరికైనా చెప్తూ ఉండేటువంటి ఆ భక్తుడు స్వామి గురించి ఎంతోమందికి వివరంగా ఆత్మీయంగా చాటి చెప్పినవాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన చీటీలు ప్రమాణపత్రాలు రాయటమే కాదు, ఆ ప్రమాణపత్రాల వెనక స్వామి యొక్క భావం ఇది అయి ఉండొచ్చు అని కూడా చెబుతూ ఉండేవాడు. అది కూడా మనం గుర్తు చేసుకోదగింది. ఎన్నో కష్టాలు క్లేశాలు వచ్చినప్పుడల్లా నేనున్నానని భుజం తట్టి ఎంతో భరోసా ఇచ్చి జీవితాన్ని సంరక్షించిన మహానుభావుడుగా ఇతని జీవితంలో మనకు స్వామి కనిపిస్తారు. ఏది ఏమైనా మనకు పరిచయమైనటువంటి ఒక సన్మిత్రుడు, స్వామి భక్తుడు బుజ్జయ్య నాయుడు అని జ్ఞాపకం చేసుకుంటూ సత్సంగం కొనసాగించుకుంటాం.